అమ్మాయిలు బరి తెగిస్తున్నారా? డబ్బుల కోసం అక్రమ దందాకు తెరతీస్తున్నారా? ఎరవేసి సూట్ చేసి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఇటీవల సంచలనం రేపిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కేసును చూస్తే అలాంటి అనుమానాలే బలపడుతున్నాయి. ఎమ్మెల్యే లైంగిక దాడి చేశారని కేసు పెట్టింది ఓ మహిళ. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆధారాలున్నాయని చెప్పింది. హోటల్ వీడియోను బయటపెట్టింది. మహిళ ఆరోపణలతో టీడీపీ పార్టీ ఆదిమూలంపై యాక్షన్ తీసుకుంది. అయితే కోర్టుకు వెళ్లేసరికి ప్లేట్ ఫిరాయించింది. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని చెప్పింది. ఆదిమూలంతో సెటిల్మెంట్ కావడంతో మహిళ యూటర్న్ తీసుకుందని తెలుస్తోంది. ఆదిమూలం కేసు ఊహించని రీతిలో క్లోజ్ కావడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇలాంటి ఘటనలే చాలా జరుగుతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. సెలబ్రిటీల విషయంలో ఇలాంటివి జరుగుతున్నాయంటున్నారు. ఇలాంటి ఘటనలకు చెక్ పడకపోతే మరిన్ని విపరీత పరిణామాలుంటాయని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా తీవ్ర అనుమానాలకు దారితీస్తా ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు ఈ రకంగానే కొంతమంది వ్యక్తులని టార్గెట్ చేసి సొసైటీలో ఉన్నటువంటి బడా నేతల దగ్గర సన్నిహితంగా ఉంటూ వారితో కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత వారు ఏదైతే ఇద్దరు కలిసి ఉన్నటువంటి రిలేషన్ల సందర్భంగా జరుపుకున్నటువంటి సంభాషణలు కావచ్చు, వీళ్ళు వెళ్ళినటువంటి అవుట్డోర్ కావచ్చు, వీళ్ళు వెళ్తున్నటువంటి ఇతర అవుట్డోర్ షూటింగ్స్ కావచ్చు, వీటన్నిటిని గ్రాప్ చేసుకొని దాని చేతిలో పెట్టుకుని గతంలో ఈ రకంగా వ్యక్తులు వ్యవహరించారు అన్నట్టుగా కూడా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నటువంటి కేసులు అనేకం 2 రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. తాజాగా టీడీపీ అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే వ్యవహారంలో కూడా బాధితురాలు నేరుగా హైదరాబాద్ కు వచ్చి ప్రెస్ క్లబ్ లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తను ఈ రకంగా శారీరక కోరికలు తీర్చాలంటూ కూడా తన పైన ఒత్తిడి తీసుకొచ్చాడని సంబంధించి కొన్ని వీడియోలు కూడా విడుదల చేసింది. తను స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా తను వేడుకుంది. అనంతరం ఈ రోజు కోర్టులో ఈ కేసు తనకు ముందుకు వెళ్ళడానికి ఇష్టం లేకపోవడంతో కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా కూడా కోర్టులో తను అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఈ రకంగా మహిళలు, అమ్మాయిలు ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు, ఎందుకు ముందుకు వస్తా ఉన్నారు, ఎందుకు మళ్ళా వెనక్కి తగ్గుతా ఉన్నారు, ఇదంతా కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసమే, అవతల వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేయడం కోసమే ఈ రకమైనటువంటి ప్లానింగ్స్ ఎక్కువగా పాల్పడతా ఉన్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ ఆదిమూలం వ్యవహారంలో మహిళ ఫిర్యాదు వెనక్కి తీసుకున్నటువంటి వెంటనే నెగిటివ్ ట్రోలింగ్స్ విపరీతంగా అమ్మాయి పైన, బాధిత మహిళ పైన ఇష్టానుసారంగా ట్రోలింగ్స్ కొనసాగిస్తా ఉన్నారు. అసలు ఏ ఉద్దేశంతో వీరు ఒక వ్యక్తితో ట్రావెల్ చేస్తారు, ఆ ట్రావెల్ మంచిగా ఉండని రోజులు ఈ వ్యవహారం బయట పెట్టకుండా చెడినటువంటి వెంటనే మళ్ళీ బయటకు వచ్చి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు స్పందించట్లేదు, ప్రభుత్వాలు స్పందించట్లేదు. అందరూ ఆ నాయకులకు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకే సహకరిస్తా ఉన్నారు తప్ప బాధితులకు ఇవ్వట్లేదంటూ కూడా ఆ సెంటిమెంట్స్ ని రగల్చి ఆ సెంటిమెంట్స్ ద్వారా రాష్ట్రంలో అతలాకుతలం ఆందోళనకు గురి చేసి మళ్ళీ తీరా వీరే ఆ కేసుని కాంప్రమైజ్ అవుతూ ఈ కేసులో లైంగిక దాడి జరగలేదు, నేను తప్పుడు ఫిర్యాదు అందజేశానట్టు కూడా ఏదైతే వీరు తప్పుడు ఫిర్యాదులు అందజేసి ఇటు మీడియాను, అటు పోలీసులని, ప్రభుత్వాలని టైం వేసి డైవర్ట్ చేస్తా ఉన్నారో ఇట్లాంటి మహిళలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మాత్రం సోషల్ మీడియాలో ఈ మహిళలని టార్గెట్ గా చేసి ట్రోలింగ్స్ కొనసాగిస్తా ఉన్నారు. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు డబ్బుల కోసమే అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసింది అనుకోవచ్చా ఏంటి? అసలు కేసు క్లోజ్ కావడాన్ని ఎలా చూడొచ్చు? సో బాధితురాలు తన భర్తతో సహా హైదరాబాద్ కు వచ్చి మీడియా సమావేశాన్ని పెట్టి కొన్ని ఆధారాలు కూడా బయట పెట్టి బలంగా నిలబడి అతనిపై చట్టరీత్యా చర్యలతో పాటు అతన్ని ఖచ్చితంగా జైలుకి పంపి పోరాటం సాగిస్తా ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, ఇటు మీడియా, రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మాయికి మద్దతు తెలియజేస్తూ అందరూ బలంగా నిలబడితే ఈ రోజు ఎవరి తను కన్సల్ట్ తీసుకోకుండా, కనీసం సమాచారం లేకుండా లైంగిక దాడి జరగలేదంటూ కూడా తనంతట తన నిర్ణయాన్ని తీసుకొని ఇన్ని రోజుల పాటు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఉపయోగించుకొని తను కావాల్సినటువంటి సెటిల్మెంట్ అవసరాన్ని బట్టి కాంప్రమైజ్ చేసుకుంది అనే దానిపై కూడా ఆదిమూలం ఎమ్మెల్యే చెందినటువంటి బాధితురాలు ఫోటోను పెట్టి సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారుస్తూ అమ్మాయిని, ఆ మహిళను బండబూతులు తిడుతూ ఇలాంటి మహిళలు నిజంగానే ఇలాంటి డబ్బుల కోసమే వ్యవహరిస్తా ఉన్నారు, ఒకవేళ నిజంగానే అమ్మాయిలు మోసపోయి అన్యాయానికి గురై బయటకు వచ్చి నిలబడదామన్నా ఇలాంటి సందర్భాలను చూసి
అమ్మాయిలకు మద్దతు ఇవ్వాలంటే భయం వేసేటువంటి సిచ్యువేషన్ వస్తుంది ఏంటి అనేది రవితేజ, ఇలాంటి ఘటనలతో నిజమైన బాధితులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా? ఖచ్చితంగా నిజంగానే ఒక వ్యక్తి చేతుల అమ్మాయి మోసపోయినట్టయితే ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయిస్తే ఇటు మీడియా గాని, పోలీసులు గాని, ప్రభుత్వం గాని వీళ్ళు ఎంతసేపు స్ట్రాంగ్ గా నిలబడగలుగుతారు అనే దానిపై కూడా తీవ్ర అనుమానంతో డౌట్ఫుల్ గా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీడియాకు వీరు దగ్గరుండి అన్ని రకాలుగా తమను ఈ రకంగా చేశారు, ఇలా వ్యవహరించారు, ఇలా మెసేజ్ పెట్టాడు, ఈ వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నాడు అంటే అవసరాన్ని బట్టి వాడుకుంటా ఉన్నారే తప్ప నిజంగా తనకు సొసైటీలో అన్యాయం జరిగింది, తన పరువు దిగజారిపోయింది అంటూ కూడా ఏ ఒక్క యువతి ఆలోచనకు చేయకుండా ముందస్తు ఆవేశానికి వచ్చి ఈ సెటిల్మెంట్లు చేసుకుని అవసరానికి ఆ డబ్బులు తీసుకొని బయటపడుతున్నటువంటి కేసులే ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఇప్పుడు ఆదిమూలం టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బాధితురాల వ్యవహారంలో కూడా తనే స్వయంగా కేసుని విత్డ్రా చేసుకుంటూ వేధింపులు జరగలేదు అనేది తనే ఆ వీడియోలని రిలీజ్ చేసి ఇప్పుడు ఆ వీడియోలు తప్పంటూ తనే తప్పుపట్టడంపై మాత్రం మహిళపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.